35-40 సంవత్సరాల నుంచి ఆ జెడ్పీటీసీలో ఎన్నికే జరగలేదండి. ఎప్పుడు యునానిమస్ గా జరిగింది. పోటీ చేయలేకపోయినారు. ఒక్కసారిగా పోటీ జరిగి తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉంది అనే వేవ్స్ పోగానే ప్రజల్లో కూడా జనం బయటపడి మీకు ఓటేస్తామనే సిగ్నల్స్ అటువంటి వాతావరణం ఏర్పడగానే వాళ్ళలో వణుకు మొదలైంది, భయం మొదలైంది. మా కోట కదిలిపోతా ఉంది, ఇది శత్రు దుర్భేదంగా తయారు చేసిన రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కొడుకు చేతికి తీసుకున్న తర్వాత ఈ కోట బద్దలైపోతా ఉందని చెప్పి వణుకు మొదలైన తర్వాత వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం మొదలు పెట్టారు. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారండి? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. 11 నామినేషన్లు పడ్డాయి. గతంలో 2021-20లో ఇదే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు నామినేషన్లు ఏనిచ్చారు ఎవరినన్నా? రాష్ట్ర వ్యాప్తంగా, పులివెందులు ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు ఏనీయకుండా అధికారులను, పోలీస్ వ్యవస్థనంతా చేతిలోకి తీసుకొని 80-85% స్టేట్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో ఇనానిమస్ చేసుకున్నారు. బెదిరించి, భయపడించి, భయభ్రాంతులు గురి చేసి, సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినారు. ఈరోజు వాళ్ళ కోటలో వాళ్ళ చేతల్లో ఉన్న శాసనసభ నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే వణుకు పుడతా ఉంది. ప్రజలందరూ కూడా మాకు ఓటు హక్కు వచ్చింది, ఈసారి మేము ఓటేస్తామని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు గ్రామాల్లోకి మేము ప్రచారానికి పోయినప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే 2 సార్లు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గం అది. ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారుల సంఖ్య ఇంకా ఉంది. ఇల్లు ఒక్క వ్యక్తి 10 మంది పేర్లతో ఇల్లు శాంక్షన్లు చేయించుకొని ఒకటే ఇల్లు కట్టుకున్నాడు. అంటే 10 మంది పేర్లు పెట్టి వాళ్ళ డబ్బులని తీసుకొని, అంటే భయభ్రాంతులు గురి చేసి సంతకాలు పెట్టంటే పెడతారు. గ్రామాల్లో ఒకరిద్దరు నాయకులు ఈ విధంగా, అంటే మనం చాలా సినిమాల్లో చూసినట్టు ఈ ఫ్యాక్షన్ గ్రామాల్లో ఒక నాయకుడు ఉంటాడు, వాడు ఏం చెప్తే అదే, ఇంకెవరు మాట్లాడడానికి లేదు, మాట్లాడితే అంతే సంగతులు. అదే వాస్తవ పరిస్థితి. ఇప్పుడు అదే జరిగింది అక్కడ. అన్ని రకాల పెన్షన్లు శాంక్షన్ చేస్తే కూడా 60,000, 70,000 డబ్బులు తీసుకున్నారు గ్రామంలోనే ఒకరిద్దరు పెద్ద మనుషులు. వాళ్ళని మాత్రమే చూసేవాళ్ళు వీళ్ళు, ఈ ఎంపీ, ఎమ్మెల్యే. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు సంక్షేమ కార్యక్రమాలు చేరడం లేదని కొంతమంది, మా సంక్షేమ కార్యక్రమాలు మేము లబ్ధిదారులు అయితే లబ్ధి పొందేది ఇంకొకరని కంప్లైంట్లు, తాగునీరు రావట్లేదని చెప్పి కొన్ని గ్రామాల కంప్లైంట్లు, కొన్ని గ్రామాల్లో డ్రైనేజ్ లేదని చెప్పి కంప్లైంట్లు. ఇంకా ఎర్రబల్లి కొత్తపల్లి అనే గ్రామంలో చిన్న చెరువు అది, చెరువుకు నీళ్లు నింపమని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంటే కూడా చేయలేని పరిస్థితి. ఇటువంటి నియోజకవర్గంలో 2 సార్లు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం, మేము అన్నీ చేసేసినామని చెప్పి కోట్లు ఖర్చు పెట్టి పాడా నిధులు అని చెప్పి కొంతమంది వ్యక్తులకే లబ్ధి చేకూర్చే విధంగా తయారైన నియోజకవర్గం అది. ఈరోజు సామాన్య ప్రజలు, పేద ప్రజలు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని రిమోట్ విలేజెస్ లో ఇప్పటికీ కూడా రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేదు. అటువంటి నియోజకవర్గం అది. వీళ్ళు పైకి పోయి గొప్పలు చెప్తారు, మా నియోజకవర్గం పాడా నిధులతో కోట్లు ఖర్చు పెట్టాం, అంత అభివృద్ధి చెందిందని చెప్పి. వ్యవసాయ పరంగా కూడా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 కాలంలో నీళ్లు ఇచ్చింటేనే ఈరోజు రైతులకు నీళ్లు దొరుకుతున్నాయి. వీళ్ళు బెదిరించి, భయపడించి, నామినేషన్లు చించేసి, ప్రతిపక్షాన్ని అణిచివేసి ప్రజాప్రతినిధులుగా ఇన్నేళ్లుగా చలామణి అవుతూ ఉంటారు. వీళ్ళు కూడా మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ప్రజలకు ఓట్లు వచ్చినాయి చేతికి, ప్రజలు ఓట్లు వేస్తున్నారు. మేము మీ పార్టీకి అండగా ఉంటాం, మేము ఓటేస్తాం, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, మాకు నీళ్లు ఇవ్వండి, మాకు రోడ్లు బాగు చేయండి, మాకు సంక్షేమ పథకాలు అందించండి అని చెప్పి ధైర్యంగా బయటకు వచ్చి చెప్తా ఉంటే వీళ్ళకు కడుపు మండి ఏదో ఒక రకంగా ఒక ఇష్యూ చేయాలా, ఒక రాద్ధాంతం చేయాలా. ఓట్లు ఆ పక్కకు పోయినాయంటారు, ఈ పక్కకు పోయినాయంటారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు వేస్తే అన్ని పిటిషన్లు డిస్మిస్ అయినాయి. వీళ్ళు కూడా మాట్లాడతారు.
ఏది ఏమైనా రేపు కౌంటింగ్ జరుగుతుంది. 100% తెలుగుదేశం పార్టీ 2 బూతుల్లో రీపోలింగ్ ఉంది. ఆ విషయం కూడా మాకు తెలుసు. అవును. అక్కడ ఏదో చిన్న అధికారుల తప్పిదారుల వల్ల, ఏదో టెక్నికల్ ఎర్రర్స్ వల్ల 2 బూతుల్లో రీపోలింగ్ వచ్చినాయి. ఈ రోజు పూర్తయితే రేపు తెలుగుదేశం పార్టీ 100% పులివెందులు గెలవబోతా ఉంది. ఓకే. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గంలో పట్టు సాధించడం ఖాయం, దాంట్లో అనుమానమే లేదు. సో రాజేష్ గారు, ఇప్పుడు